పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధనా. సత్ప్రసాద యేసు ప్రభువ ఆరాధనా. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధనా. సత్ప్రసాద యేసు ప్రభువ ఆరాధనా. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధనా. సత్ప్రసాద యేసు ప్రభువ ఆరాధనా. ప్రేమ నేర్పిన ప్రేమమయుడా ఆరాధనా. శాంతి నొసగిన దైవపుత్రుడు ఆరాధనా. ప్రేమ నేర్పిన ప్రేమమయుడా ఆరాధనా. శాంతి నొసగిన దైవపుత్రుడు ఆరాధనా. ఆరాధనా పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధనా. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధనా. సత్ప్రసాద యేసు ప్రభువ ఆరాధనా. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధనా. సత్ప్రసాద యేసు ప్రభువ ఆరాధనా. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధనా. సత్ప్రసాద యేసు ప్రభువ ఆరాధనా. 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 పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధనా. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధనా. సత్ప్రసాద యేసు ప్రభువ ఆరాధనా. సత్ప్రసాద యేసు ప్రభువ ఆరాధనా. నిత్యాస్తుతికి పాత్రవైన దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక.
సదాకాలం నీకే స్తోత్రం కలుగునుగాక. నిత్య స్తుతికి పాత్రవైన దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం నీకే స్తోత్రం కలుగునుగాక. నిత్య స్తుతికి పాత్రవైన దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం నీకే స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ కూడా నిలబడే ఉండి గడిచినటువంటి సంవత్సర కాలం మొత్తము కూడా ఆ ప్రభు మనందరి మీద కనబరిచినటువంటి అద్భుత కార్యాలను తలస్తూ ఈ సంవత్సర కాలం మొత్తము కూడా తన యొక్క రెక్కల మాటున మనందరినీ భద్రపరుస్తూ మన ఆధ్యాత్మిక జీవితానికే కానీ కుటుంబ జీవితానికే కానీ కావలసినటువంటి సమస్త అవసరాన్ని తీర్చినటువంటి ఆ యొక్క దేవాతి దేవునికి నిన్ను మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు యొక్క సమయంలో తెలియచేద్దాం. ఎన్నో ఊహించినటువంటి మేలులను ఆ దేవుడు మనందరి ఎడల ప్రదర్శించాం. ఊహ కందనటువంటి అద్భుతాలను మన యొక్క జీవితాలలో ప్రదర్శించాం. కాబట్టి ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. ఆ దేవుడు చేసినటువంటి ప్రతి కార్యాన్ని తలంచి అందరూ కూడా రెండు చేతులను పైకి చాచి విశ్వాసముతో ఆ ప్రభువుని స్తుతించుదాం, గణపరచుదాం, ఆరాధించుదాం. మీ యొక్క స్వరాలను ఇప్పి రెండు చేతులను కూడా పైకి చాచి ఆ యొక్క త్రియేక సర్వేశ్వరుని యొక్క సమయంలో స్తుతించుదాం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా మహిమ. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఆరాధన, త్రియేక దేవా మహిమ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా కాపరి వందనం, నా కాపరి స్తోత్రం. మరియ తనయుడా వందనం, మరియ తనయుడా స్తోత్రం. కల్వరి నాథుడా వందనం, కల్వరి నాథుడా స్తోత్రం. బాలయేసువా వందనం, బాలయేసువా స్తోత్రం. ఇమ్మానుయేలు దేవా వందనం, ఇమ్మానుయేలు దేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా,
ఇప్పటి వరకు ఆ ప్రభు మనందరి జీవితాలలో చేసినటువంటి అద్భుతాలను తలంచి కృతజ్ఞతాస్తుతులు తెలియజేశాం. ఈ యొక్క స్తుతి గీతము ద్వారా గడిచినటువంటి కాలమంతా కూడా ప్రభు మనందరిని ఆశీర్వదించినటువంటి తీరును బట్టి నిరంతరము మన యొక్క జీవితాలలో చేయూతనిస్తూ తోడ్పాటును అందిస్తూ ప్రేమను కనబరుస్తూ మన వెనువెంటే ఉండి మనందరినీ ముందుకు నడిపిస్తున్నందుకు అదే రీతిగా రాబోతున్నటువంటి నూతన సంవత్సరములో కూడా దేవుడు ఇదే తోడ్పాటును అందించాలని అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ఈ యొక్క స్తుతి గీతాన్ని ఆలపించుదాం. నాకు చింతయేలా నాకు భీతియేలా నువ్వు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా 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 నీకే స్తోత్రం నీవు నా తోడు నాకు భయమేలా నా యేసయ్యా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా. ప్రియ సహోదరి సహోదరుడా, నడిపిస్తూ నీ జీవితంలో ఎన్నో అద్భుతాలను నడిచాడు హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ ఈ యొక్క స్తుతి గీతం ద్వారా ప్రభువునకు కృతజ్ఞతలు చెల్లించు. ఎందుకనగా దేవుడు మనందరి నుంచి కృతజ్ఞతను కోరుకుంటాడు. ఈ ఉదయంతరాల నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క స్తుతి గీతాన్ని ఆలపిస్తూ ఉంటాడు. నిరంతరం మనకు కాచి కాపాడడానికి కావలసినటువంటి శక్తిని సాధిస్తాడు. ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకుంటూ ఈ యొక్క కృతజ్ఞతా స్తుతులతో హృదయపూర్వకంగా దేవుని స్తుతించి గడిచిన సంవత్సర కాలం అంతా కూడా కాచి కాపాడినందుకు కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆ వేదనలో నా చెందనున్నావు కష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆ వేదనలో నా చెందనున్నావు కష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆ వేదనలో నా చెందనున్నావు కష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆ వేదనలో నా చెందనున్నావు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు నచ్చిన వారికి తలుపులు తెరిచిన దేవుడవు నేను తచ్చిన వారికి తలుపులు తెరిచే దేవుడవు దేవా దేవా నీకే స్తోత్రం
దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతయేలా, నాకు భీతియేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతయేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నా తోడే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, 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 దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం, 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 దేవా దేవా నీకే స్తోత్రం. Praise the Lord. 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 Hallelujah. 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 అందరం కూడా కూర్చుందాం. దివ్య సప్రసాద రూపములో మన మధ్య నెలకొన్నటువంటి క్రీస్తు భగవానుడు మన యొక్క మనవులను ఆలకించబోవడానికి ఈ యొక్క దివ్య సప్రసాద రూపములో మన మధ్య కొలువు తీరాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని దేవుడు మనందరికీ ప్రసాదించాడు. గడిచినటువంటి లేదా గడవబోతున్నటువంటి యొక్క సంవత్సరాన్ని ముగించుకొని రాబోతున్నటువంటి యొక్క నూతన సంవత్సరాన్ని దేవునితో కలిసి ప్రారంభించడానికి, జరగబోతున్నటువంటి యొక్క సంవత్సర కాలములో మనందరికీ ఎటువంటి తోడ్పాటును అందించాడో, ఏ రీతిగా మనందరిని ఆదరించాడో అదే ఆదరణను, అదే తోడ్పాటును అందించబోతానికి ఇదిగో దివ్య సప్రసాద రూపములో క్రీస్తు భగవానుడు ఈ రీతిగా మన మధ్య కొలువు తీరాడు. కాబట్టి అందరూ కూడా విశ్వాసముతో కళ్ళు మూసుకుందాం. ఎందుకనగా కళ్ళు తెరిచి ఉంటే మన యొక్క చూపు ఎటు వెళుతూ ఉంటుంది. సరైనటువంటి దృష్టిని, సరైనటువంటి ఏకాగ్రతను ఆ యొక్క ప్రభువు మీద మనందరము కనబరచలేము. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో విశ్వాసముతో కళ్ళు మూసుకొని ఆ దేవాతి దేవుడు మనుష్యావతారం ఎత్తి క్రీస్తు ప్రభుని రూపములో మన మధ్య కొలువు తీరినందుకు మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియచేస్తూ, మన రక్షణార్థమై ఆ ప్రభు మన కొరకే పాటుపడినటువంటి ఆ యొక్క వృత్తాంతాన్నంతా ఒకసారి మననము చేసుకుంటూ, ఇదిగో ఈనాడు యొక్క క్రిస్మస్ కాలములో చిన్నారు బాలయేసునిగా మన మధ్య మన హృదయాలలో జన్మించి నిరంతరము కూడా మనకు తోడ్పాటును అందిస్తూ, మనతోనే నివసిస్తూ, మనతోనే వాసము చేస్తున్నటువంటి ఆ యొక్క క్రీస్తు భగవానుడు ఇదిగో ఈ దివ్య సప్రసాద రూపములో మన మధ్య ఉన్నాడు. కాబట్టి ప్రియ బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఏ ఒక్కరూ కూడా ఏ చింతలతో, ఏ ఆలోచన విధానముతో ఉండకుండా కేవలం క్రీస్తు ప్రభుని మాత్రమే మీ యొక్క హృదయంలో ప్రతిష్ఠించండి. ప్రియ బిడ్డలారా, కేవలం క్రీస్తు ప్రభుని మాత్రమే మీ యొక్క ఆలోచనలో ఉండాలి.
ఆ ప్రభుని యొక్క మాటలు మాత్రమే మీరు వినగలగాలి. ఆ ప్రభువుని మాత్రమే మీరు దర్శించగలగాలి, చూడగలగాలి. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు కూడా దుర్వినియోగం చేసుకోవద్దు. ఎంతోమందికి యొక్క సువర్ణ అవకాశము లభించక వరిష్టానుసారముగా జీవిస్తూ నూతన సంవత్సరాన్ని సరిగ్గా ప్రారంభించలేకపోతూ ఉన్నారు. కానీ దేవుడు నీకు నాకు అటువంటి అవకాశాన్ని ఇవ్వలేదు. ఆయనతో ఉండేలాగా ఏర్పాటు చేశాడు. ఆయనతో కలిసి యొక్క సంవత్సరాన్ని ప్రారంభించేలాగా దేవుడు మనందరినీ దీవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనందరము కూడా మనకు హృదయములో ఆ దివ్య ప్రసాద నాదుని ప్రతిష్ఠించుకుందాం. ఆ దివ్య ప్రసాద నాదునితో మాట్లాడుదాం. మదర్ తెరీసా గారు అన్నట్లుగా, గాడ్ స్పీక్స్ ఇన్ ద సైలెన్స్ ఆఫ్ అవర్ హార్ట్స్. దేవుడు నిశ్శబ్దత కలిగినటువంటి హృదయముతో మాట్లాడుతూ ఉంటాడు. మన హృదయములో తనను ప్రతిష్ఠించుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అని మదర్ తెరీసా గారు పలుకుతూ ఉంటాడు. దానికి ప్రతీకగానే మరియ తల్లి దేవుణ్ణి తన యొక్క మనస్సులో ప్రతిష్ఠించుకున్నది. ఈనాడు సువార్తలో మనం చదవబోతూ ఉంటాం. మరియ తల్లి ఆ యొక్క విషయాలన్నిటినీ తన యొక్క మనస్సునందు పదులుపరుచుకున్నది. వాక్కు రూపంలో ఉన్నటువంటి దేవుణ్ణి తన యొక్క హృదయంలో ప్రతిష్ఠించుకున్నది మరియ తల్లి. అదే ప్రతిష్టాపన మనందరి హృదయాలలో జరగాలి ప్రియ బిడ్డలారా. ఎప్పుడైతే దేవుడు మనందరి హృదయాలలో ప్రతిష్ఠింపబడుతూ ఉంటాడో, ఎప్పుడైతే నీ యొక్క హృదయాన్ని తెరచి దేవుణ్ణి ఆహ్వానిస్తూ ఉంటావో, అప్పుడు మాత్రమే నీ యొక్క హృదయానికి సంతోషం, ప్రశాంతత అనేది కలుగుతున్నది. అప్పుడు మాత్రమే హృదయపూర్వకముగా దేవా, ఇదిగో గడిచిపోతున్నటువంటి యొక్క సంవత్సర కాలం మొత్తము కూడా నన్ను కాపాడినందుకు స్తుతులయా అని హృదయపూర్వకముగా కృతజ్ఞతలు తెలిపే అవకాశం ఆ ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. రాబోతున్నటువంటి యొక్క నూతన సంవత్సరములో కూడా కావలసినటువంటి శక్తి సామర్థ్యాలను, ధైర్య సాహసాలను అదే రీతిగా దేవుడు అందించబోతూ ఉన్నాడు. కాబట్టి హృదయంలో ఉన్నటువంటి ప్రతి వేదనను, ప్రతి ఆలోచనను, ప్రతి చీకును, ప్రతి చింతను ప్రక్కన పెట్టేసి పవిత్రమైనటువంటి హృదయముతో ఇదిగో దివ్య సప్రసాద నాదుని మీ యొక్క హృదయంలోనికి ప్రతిష్ఠించుకోండి. ఇలా వచ్చినటువంటి యొక్క క్రీస్తు భగవానుడు నీ కొరకై ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. నా బిడ్డ నాతో ఏమని మాట్లాడుతూ ఉంది, నా బిడ్డ నాతో ఏమని మాట్లాడుతూ ఉన్నాడు, ఏ అవసరము కోసం ఇదిగో నా యొక్క సహాయాన్ని అర్థిస్తూ ఉన్నాడు అని ఆతురతతో ఆ యొక్క క్రీస్తు భగవానుడు మనందరి కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. కావున ప్రియ బిడ్డలారా, అందరూ కూడా ప్రభువుతో మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. యొక్క సమయంలో నీ జీవితాన్ని యొక్క దేవునికి సమర్పించు. దేవా, గడిచినటువంటి యొక్క సంవత్సర కాలములో నేను ఆ యొక్క సందర్భములో ఆ పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు నీవు నాకు తోడుగా ఉన్నావు ప్రభువా. మొట్టమొదటిగా నీకు కృతజ్ఞతలు. నా జీవితంలో నేను అనుభవిస్తున్నటువంటి ఆనందాన్ని నీవు నాకు అనుగ్రహించావు ప్రభువా, నీకు ధన్యవాదాలు. కష్ట సమయాలను అనుభవిస్తూ ఉన్నప్పుడు, ఈ సంవత్సర కాలం మొత్తం వేదనలో నేను ఉన్నప్పుడు నా కన్నీటిను తుడుస్తూ నాకు ఓదార్పును ప్రసాదించినందుకు నీకు స్తుతులు ప్రభువా. నా అన్నవాళ్ళే, నా రక్త సంబంధికులే, నా కుటుంబీకులే నన్ను విడిచిపెట్టి నన్ను ఒంటరి వానిగా, ఒంటరి దానిగా చేసినప్పుడు ఇదిగో దేవా, నీ ఆదరణను, నీ తోడ్పాటును నాకు ప్రసాదించావు ప్రభువా. అందుకు నీకు కృతజ్ఞతలు దేవా. అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు నీవు నాతో ఉంటూ నీ యొక్క రక్షణ హస్తాన్ని నా మీద చాచి పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాన్ని ప్రసాదించావు ప్రభువా. అందుకు నీకు కృతజ్ఞతలు దేవా. నా కుటుంబంలో ఈ సంవత్సర కాలంలో శుభకార్యం జరిగింది అంటే అది నీ తోడ్పాటు వల్ల, నీ ఆశీస్సుల వల్ల, నీ దీవెనల వల్ల ప్రభువా. అందుకు నీకు ధన్యవాదాలు. నేను చేస్తున్న పనిలో, నేను చేస్తున్న ఉద్యోగంలో, నా వ్యాపారంలో ఇంత లాభాన్ని నేను అర్థించాను అంటే అది నీ తోడ్పాటే దేవా. అందుకు నీకు కృతజ్ఞతలు ప్రభువా. నా కుటుంబం ఈ స్థితిలో ఉంది అంటే, ఎక్కడో ఉన్నటువంటి నా కుటుంబాన్ని ఇదిగో ఈ అత్యున్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టావు అంటే ఈ సంవత్సర కాలం అంతా కూడా అది నీ చేయుతే ప్రభువా. అందుకు నీకు కృతజ్ఞతలు దేవా అని మన కృతజ్ఞతాభావాన్ని యొక్క ప్రభువునకు మొట్టమొదటిగా వ్యక్తము చేద్దాం, మన హృదయంలో ఉన్నటువంటి ఆ క్రీస్తు భగవానునికి. యావే దేవుడు పలుకుతూ ఉన్నాడు, ఇదిగో
మానవ మాతృలైనటువంటి మీరు బాహ్యపరమైనటువంటి ఆకర్షణలను, లోకాన్ని మాత్రమే చూస్తూ ఉంటారు. కానీ నేను హృదయాంతరాలలోనికి తొంగి చూస్తూ ఉంటాను అని. ఆ హృదయంలో ప్రభువు ఉన్నాడా లేదా? ఒకవేళ ఉంటే ఆయనకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ సంవత్సర కాలం మొత్తము కూడా మనందరినీ దీవించినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఇప్పుడు ఆ యొక్క ప్రభువునకు మన యొక్క హృదయాన్ని సంపూర్ణముగా సమర్పించుకుందాం. దేవా, ఇదిగో నేను మరొక సంవత్సరములోనికి అడుగడబోతూ ఉన్నాను ప్రభువా. ఇప్పటి వరకు నా జీవిత విధానము నీ కొరకే. నీవిచ్చినటువంటి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోలేక ఈ సంవత్సర కాలమతము కూడా వృధా చేశాను ప్రభువా. కనీసము ఈ సంవత్సరమైనా కానీ నీ యొక్క తోడ్పాటును నాకు ప్రసాదిస్తూ నన్ను నేను నీకు సంపూర్ణముగా సమర్పించుకుంటూ నేను వెంబడించేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించు అని మొరపెట్టుకుందాం ప్రియ బిడ్డలారా. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ఒక ఉపమానాన్ని చెబుతూ ఉన్నాడు. ఒక యజమానుడు ఒక అంజూరపు చెట్టును నాటించి ఆ యొక్క చెట్టును ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ ఉన్నాడట. ఆ చెట్టు శ్రేయస్కరముగా ఎదగటానికి 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ప్రతిఫలాలను అందించడానికి ఒక తోటమాలిని, ఒక పనివాణిని పెట్టి ఆ చెట్టుకు కావలసినటువంటి ప్రతి ఒక్క రసాయనాన్ని అందించగలుగుతూ ఉన్నాడు. ప్రతి సంవత్సరము కూడా యజమానుడు ఎంతో ఆశతో ఇదిగో నేను కష్టపడి నాటినటువంటి యొక్క అంజూరపు చెట్టు చక్కటి ప్రతిఫలాలను అందిస్తుంది అన్న ఆశతో, సంతోషముతో ప్రతి సంవత్సరము కూడా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటే చెట్టు అయితే పచ్చగా నెగనెగలాడుతూ ఉంది. కానీ అందించాల్సినటువంటి ప్రతిఫలాన్ని అందించటంలో ఆ చెట్టు విఫలమవుతున్నది. ప్రతి సంవత్సరం యజమానుడు వస్తూ ఉన్నాడు. ఆశతో వస్తున్నటువంటి యజమానుడు మరలా తిరిగి నిరాశతో వెనుదిరుగుతూ ఉన్నాడు. ఇలా వెనుదిరుగుతూ ఆ యొక్క పనివానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇదిగో నువ్వు ఇంకా గట్టిగా త్రవ్వి చక్కటి పాదు చేసి చక్కటి ఎరువును యొక్క మొక్కకు వేసి మంచిగా నీళ్లు పెట్టి ఆ మొక్క 100ంతలుగా ఫలించేలాగా తగినటువంటి శ్రమను ధారబోయి అని ఎప్పుడు వచ్చినా కానీ హెచ్చరించే వెళుతున్నాడు ఆ యొక్క పనివానితో. యజమానుడు చెప్పినటువంటి మాటను తూచా తప్పకుండా పాటిస్తూ ఆ యొక్క పనివాడు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఆ చెట్టు దగ్గరే ఉంటూ నిరంతరము కూడా చెట్టుకు కావలసినటువంటి ప్రతి రసాయనాన్ని అందిస్తూ ఉన్నాడట ప్రియ బిడ్డలారా. ఇలా సంవత్సరాలు గడిచినటువంటి తరువాత యజమానుడు మరలా ఆశతో ఎదురు చూస్తూ వస్తూ ఉన్నాడు. కనీసం ఈ సంవత్సరమైనా నేను ప్రేమతో నాటినటువంటి ఆ చెట్టు మంచి ప్రతిఫలాన్ని అందిస్తూ ఉన్నది. ఈ సంవత్సరమైనా నేను అనుకున్నటువంటి ప్రతిఫలాన్ని ఆ చెట్టు నుంచి నేను స్వీకరిస్తాను అనేటటువంటి ఆనందముతో, ఉత్సాహముతో, ఆశతో ఆ యొక్క యజమానుడు ఆ యొక్క తోటలోనికి వచ్చి చూస్తే యథావిధిగా మరలా నిరాశే. ఆ యజమానుడు ఆ యొక్క చెట్టు వంక చూస్తూ వేదన చెందుతూ ఉన్నాడు. కంటికి రెప్పలా కాచి కాపాడేలాగా ఒక తోటమాలిని, ఒక కాపరిని నేను ఈ యొక్క చెట్టుకు పెట్టాను. ఆ చెట్టు పుష్కలంగా ప్రతిఫలాన్ని అందించేలాగున తగినటువంటి ప్రతి ఒక్క అవసరాన్ని కూడా నేను సమకూరుస్తూ ఉన్నాను. ఆ చెట్టుకు ఇంకా నేను చేసినటువంటి లోటు ఏమిటి? నేను అనుకున్నటువంటి ప్రతిఫలాన్ని, నేను ఆశించినటువంటి యొక్క ప్రతిఫలాన్ని ఎందుకు ఈ యొక్క చెట్టు ఇవ్వలేకపోతుంది అని ప్రతినిత్యము వేదన చెందుతూ ఎదురు చూచి విసుగెత్తి వేసారిపోయి ఆ యొక్క కాపరితో అంటూ ఉన్నాడు, ఇదిగో నేను 3 సంవత్సరాల నుంచి ఎంతో ఆశతో మంచి ప్రతిఫలాలను అందిస్తుంది ఈ చెట్టు అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రదేశానికి వస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరము కూడా ఇది నన్ను నిరాశకు గురి చేస్తూ ఇదిగో నిరాశ కలిగి మరలా తిరిగి వెనుక తిరిగేలాగా చేస్తూ ఉన్నది. నాలో ఉన్నటువంటి ఓపిక నశించింది. ఇప్పుడు వరకు నేను అనుభవించినటువంటి లేదా అప్పటి వరకు నాలో ఉన్నటువంటి ఆ యొక్క పట్టుదలను నేను కోల్పోతూ ఉన్నా.
కాబట్టి ఇక సహించేటటువంటి హృదయం నాకు లేదు, ఓపిక పట్టేటటువంటి మనస్సు నాకు లేదు. ఇది వృధాగా ఎందుకు భూమిని ఆక్రమించటం, దీనిని నరికి పారవేయి. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభు పలికినటువంటి చెప్పినటువంటి ఆ ఉపమానములో ఉన్నటువంటి చెట్టువు నీవే. ప్రతి సంవత్సరాన్ని దేవుడు నీకు ఒక సదవకాశముగా ఇస్తూ ఉన్నాడు. ప్రతి యుగాన్ని ఒక సువర్ణావకాశముగా దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నా బిడ్డ ఈ సంవత్సరమైనా నేను అనుకున్నటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. ఈ సంవత్సరమైనా తన యొక్క పాపపు జీవితాన్ని విస్మరించి నన్ను విశ్వాసపాత్రంగా వెంబడిస్తాడు. కనీసం ఈ సంవత్సరమైనా ఇదిగో నన్ను ఇష్టపూర్తిగా వెంబడిస్తూ అమితమైనటువంటి ప్రేమతో నన్ను ప్రేమిస్తాడు అనేటటువంటి ఆశ, కోరిక యొక్క భగవంతుడిది. ప్రియ బిడ్డలారా, యజమానుడి స్థానంలో ఉన్నటువంటి ఆ దేవాతి దేవుడు ఆ మొక్క స్థానంలో ఉన్నటువంటి నిన్ను చూచి నిరంతరము కూడా ఇదే కోరికను కోరుకుంటూ ఉన్నాడు. నిరంతరము కూడా నా బిడ్డ ఈ సమయం కాకపోతే మరొక సమయం, ఈ రోజు కాకపోతే మరొక రోజు, ఈ సంవత్సరం కాకపోతే మరొక సంవత్సరం నా శిష్యుడిగా మారిపోతూ ఉంటాడు. ఈ పాపపు జీవితాన్ని విస్మరిస్తాడు, నన్ను వెంబడిస్తాడు, నా ఆజ్ఞానుసారముగా నా వాక్యానుసారముగా జీవిస్తాడు. నేను ఏ రీతిగా నా బిడ్డకు ప్రేమను ప్రసాదిస్తూ ఉన్నాను, అమితమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాను, మరలా తిరిగి నా బిడ్డ అదే రీతిగా నన్ను ప్రేమిస్తాడు అని చెప్పి మన ఇహలోక జీవితానికే కానీ ఆధ్యాత్మిక జీవితానికే కానీ ఎరువును అందించటానికి దైవ బోధకులను మనకు కాపలా పెట్టి వెళ్ళాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ కాపరి స్థానంలో ఉన్నటువంటి యాజకులే కానీ, పీఠాధిపతులే కానీ, దైవ బోధను చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ చెప్పేటటువంటి మాటలు మన ఇహలోక జీవితానికి ఎరువు లాంటివి. ప్రియ బిడ్డలారా, గురువు బోధిస్తున్నటువంటి బోధన, సమర్పిస్తున్నటువంటి దివ్య బలి పూజ, ఇతర దివ్య సంస్కారాలన్నీ మన జీవితానికి ఫలప్రదము గావించేటటువంటి ఒక ఆయుధాలు, సాధనాలు. ప్రియ బిడ్డలారా, మరి ఆ సంస్కారాలను ఉపయోగించుకొని ఆ దేవుడిచ్చినటువంటి యొక్క కృపావరాలను అనుగ్రహించుకుని స్వీకరించి ఏ రీతిగా నీవు ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నావో ఆత్మ పరిశీలన చేసుకో. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, యుగాలు మారుతూ ఉన్నాయి. మరలా తిరిగి దేవుడు మరొక సంవత్సరాన్ని, మరొక యుగాన్ని మనకు ప్రసాదిస్తూ ఉన్నాడే. ఆ దేవుడు ఆశించినటువంటి ప్రతిఫలాన్ని నీవు అందించడానికి సిద్ధముగా ఉన్నావా? కనీసం రాబోతున్నటువంటి ఈ యొక్క సంవత్సరమైనా. నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకో. ఎంతకాలమని నిన్ను సృజించినటువంటి ఆ దేవుడు నీ యొక్క జీవిత విధానాన్ని చూచి ఓపిక పడుతూ ఉంటాడు. ఎంతకాలమని నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు, నిన్ను ఆదరిస్తున్నటువంటి భగవానుడు నిరంతరము నీ జీవితానికి కావలసిన సమస్త అవసరాన్ని సమకూరుస్తున్నటువంటి దేవుడు ఓర్పుతో నీ యొక్క మారు మనస్సు కోసమై ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ ప్రభు ఆశించిన ప్రతిఫలాన్ని నీ జీవిత విధానము ద్వారా నీవు ఆ దేవునికి బహుమానముగా కనీసం ఈ నూతన సంవత్సరము నుంచైనా నీవు ఇవ్వలేవా? మానవ మాతృలుగా నివసిస్తున్నటువంటి మనందరకు అనేకమైనటువంటి బలహీనతలు ఉంటాయి. దేవునికి ప్రమాణము చేస్తాము, ప్రతిజ్ఞ చేస్తాము, వాగ్దానము చేస్తాము, దేవా ఈ సంవత్సరము నుంచైనా నేను నిన్ను విశ్వాసపాత్రంగా వెంబడిస్తాను అని. కానీ ఆ బలహీనతల వలన మనము చేసినటువంటి ప్రమాణాలను నిలబెట్టుకోలేకపోతూ ఉన్నాము. ప్రియ బిడ్డలారా, ఇటువంటి బలహీన సమయాలలో మనకు బలాన్ని ప్రసాదించడానికే ఇదిగో ఆ దివ్య సప్రసాద రూపములో నిరంతరము మనందరి హృదయాలలోనికి ఆ భగవంతుడు వేచేస్తూ ఉన్నాడు. తన వాక్య రూపములో నిరంతరము మనలో వాసము చేస్తూ మనలో ఉన్నటువంటి బలహీనతలను తొలచివేస్తూ మనకెదురేగుతున్నటువంటి ఈ యొక్క సమస్యలను తట్టుకునేటటువంటి శక్తిని, ధైర్యాన్ని ఆ ప్రభు మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు.
ఇది ఈ రీతిగా ఆ దేవుడు మనందరిని ఆశీర్వదిస్తున్నటువంటి తీరు, మనకు కావాల్సినటువంటి బలాన్ని అనుగ్రహిస్తున్నటువంటి తీరు. మరి దీనిని మనం ఉపయోగించుకొని ఏ రీతిగా ఆ యొక్క ప్రభువుని మనం వెంబడిస్తూ ఉన్నాం. ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఆ దేవుని సహాయాన్ని అందిస్తూ మరొకసారి ఆ దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. యొక్క సమయంలో వాక్య రూపములో మరొకసారి ఇదిగో మన హృదయాలలోనికి రాబోతూ ఉన్నాడు వాక్య రూపములు. కాబట్టి మన హృదయాలను విప్పాక ప్రభు వాక్యాన్ని ఆలకించుదాం. రాబోతున్నటువంటి యొక్క సంవత్సరములోనైనా ఆ దేవాతి దేవుని యొక్క ఇష్టపూరితమైనటువంటి జీవితాన్ని జీవించి తోడ్పాటును ప్రసాదించమని వేడుకుంటూ ఈ యొక్క సమయములో మనందరము ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించుదాం. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, 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 hallelujah. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకరోజు ఒక కుటుంబము, తల్లిదండ్రులు బిడ్డలందరూ కలిసి దేవాలయానికి వెళ్ళారు. అది క్రిస్మస్ పండుగ రోజున. దివ్యబలి పూజ అనంతరము ఆ దేవాలయంలో నిర్మించినటువంటి పశువుల పాక వద్దకు వెళ్ళారు. తండ్రి ఆ బిడ్డలకు చెప్తూ ఉన్నాడు, ఇదిగో ప్రభు యొక్క జననము ఏ విధముగా జరిగిందో ఇదిగో యొక్క చిన్న పశువుల పాకలో జరిగింది. లోకరక్షకుడిగా జన్మించినటువంటి క్రీస్తు ప్రభు ఇదిగో ఆయన ఉండడానికి ఇల్లు కానీ ఇదిగో ఆయన జన్మించేటువంటి స్థలంలో తలదాచుకోవడానికి స్థలము లేక ఒక పశువుల పాకలో, ఒక పశువులు తినేటువంటి ఆ యొక్క తొట్టిలో ఆయనను పరుండబెట్టారని చెప్పాడు. ఇంటికి వెళ్ళిన తరువాత కుమారులు కుమార్తె బిడ్డలు అడుగుతూ ఉన్నారు తండ్రిని, ఎందుకు లోకరక్షకుడిగా వచ్చాడని చెప్తూ ఉన్నావు తండ్రి? మరి లోకరక్షకుడిగా వచ్చినటువంటి వ్యక్తి ఎందుకు ఇటువంటి దీన స్థితిలో జన్మించాడు అని అడిగారు. ఎందుకు ఆయన చుట్టూ అంతమంది ఉన్నారు, ఆయన గొప్పనైనటువంటి పెద్ద బంగ్లాలో పుట్టవచ్చు కదా, యూదుల రాజు అని చెప్తుంది కదా చరిత్ర. మరి యూదుల రాజు ప్రకారముగా ఒక పెద్ద రాజ్యభవనంలో జన్మించవచ్చు కదా, ఎందుకు ఒక పశువుల పాకలో ఒక పేదవాడిగా నిరుపేదగా జన్మించాడని అడిగాడు. అప్పుడు తండ్రి చెప్తూ ఉన్నాడన్నమాట, మీరు పశువుల పాకలో చూసినట్లయితే రాజులు ఉన్నారు, అక్కడ గొల్లవాళ్ళు ఉన్నారు. రాజులు వాళ్ళకున్నటువంటి బంగారాన్ని, వారి దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులను తెచ్చి ప్రభువుకు కానుకగా సమర్పించారు. గొల్లవాళ్ళు కూడా వారి దగ్గర ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఒక గొర్రె పిల్లను తీసుకుని వచ్చి ప్రభువుకు సమర్పించారు. చాలా బాగుంది, మంచిగా వాళ్ళకున్నటువంటి దాన్ని అన్నీ కూడా సమర్పించారు. ఇంకా ఏంటి మరి, ఎందుకు మరి ఆ విధముగా వాళ్ళందరూ కూడా వచ్చింది ఆ ఘట్టాన్నే మన ముందు చూపిస్తూ ఉన్నారు, మిగతా ఘట్టాలు ఎందుకు చూపించడం లేదు అన్నప్పుడు ఆ తండ్రి బిడ్డలతో చెప్తున్నటువంటి మాట, వారందరూ కూడా రాజులు కానివ్వండి, గొర్రెల కాపరులు కానివ్వండి, వారి జీవితంలో లేనటువంటి దానిని కొరకు వెదకుకుంటూ వచ్చి వారికి ఉన్నటువంటి దానిని దేవునికి సమర్పించి వారికి లేనటువంటి దానిని పొందుకొని వెళ్ళారు.
రాజులు విలువైనటువంటి బంగారాన్ని, సాంబ్రాన్ని, పరిమళ ద్రవ్యాలు తెచ్చి ఇదిగో దేవునికి సమర్పించి వారి జీవితంలో లేనటువంటి రక్షకుడిని పొందుకొని ఆనందముగా తిరిగి వెళ్ళారు. గొర్రెల కాపరులు ఎక్కడో పొలాలలో రాత్రికాల సమయంలో మందలు మేపుకుంటూ ఉండగా దేవదూత వాళ్ళకెళ్ళి మీకు పరమానందము కలిగించు శుభ సమాచారమును నేను తీసుకొని వచ్చానని చెప్పినప్పుడు ఆ ఆనందకరమైనటువంటి సంఘటన ఏంటని ఎదురు చూచారు. మీ యొక్క కష్టాలను, మీ యొక్క బాధలను తీర్చేటువంటి రక్షకుడు వచ్చాడన్నప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి దాన్ని ప్రభువుకిచ్చి ఆ ఆనందమైనటువంటి క్రీస్తు ప్రభును వారు పొందుకొని వెళ్ళారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నువ్వు నేను కూడా పోయిన వారము ఇదే రోజున క్రీస్తు ప్రభు యొక్క జన్మదిన మహోత్సవాన్ని కొనియాడాము. ఈరోజు నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతూనే యేసు ప్రభు పవిత్రనామ పండుగను, అదేవిధముగా మరియ తల్లి దివ్య మాతృత్వ మహోత్సవాన్ని కూడా మనం కొనియాడుతూ ఉన్నాము. అయితే ఈ రోజున యొక్క నూతన సంవత్సరం రోజున మనం అడుగు పెడుతున్నటువంటి సమయంలో మనమందరము కూడా గుర్తు చేసుకునేటువంటిది గడిచినటువంటి కాలమంతా కూడా ప్రభు మనలను దీవించినందుకు కృతజ్ఞత చెల్లించుకుంటూ ఉన్నాం. రాబోయేటువంటి రోజులలో, రాబోయేటువంటి సంవత్సరములో దేవుని యొక్క తోడ్పాటు అదే విధముగా ఉండాలనే మనము తాపత్రయపడుతూ ఉన్నాము, ప్రార్థన చేస్తూ ఉన్నాము. అయితే ఈ గడిచినటువంటి కాలములో మనము దేవుని మీద విశ్వాసము కలిగి జీవిస్తే, దేవుని మీద సంపూర్ణమైనటువంటి నమ్మకము కలిగి జీవిస్తే దేవుని యొక్క మేలులు మన జీవితంలో ఎన్నో కొల్లలుగా ఉంటాయి. కానీ మానవుడైనటువంటి మనము అనేక సందర్భాలలో మన అత్యాశలకు, మన ఆలోచనలకు, మనకు నచ్చినటువంటి వాటి కొరకు ప్రాకులాడుతూ దేవుడిచ్చినటువంటి మార్గాన్ని మనం వైదొలిగి వెళుతూ ఉన్నాం. అందుకని ఎన్ని క్రిస్మస్ పండుగలు జరుపుకున్నా, ఎన్ని నూతన సంవత్సరాలు జరుపుకున్నా మన ఒంటి మీద కొత్త బట్టలు వస్తూ ఉన్నాయి, కానీ మన హృదయంలోనికి క్రీస్తు ప్రభువు రావడం లేదు. ఒకవేళ నీవు గనక క్రీస్తు ప్రభువును ధరించి ఉంటే, ఒకవేళ నీవు గనక క్రీస్తు ప్రభువును స్వీకరించి ఉంటే నీ జీవితం అనేటువంటిది ఈ రోజుకు ఒక గొప్పనైనటువంటిగా ఆధ్యాత్మిక జీవితంలో నీవు స్థిరపడి ఉండేటువంటి వాడు. అందుకని యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో పలుకుతున్నటువంటి మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను, ఆయనను విశ్వసించు ప్రతి వాడు నాశనము చెందక నిత్య జీవం పొందుటకై అట్లు చేసెను. దేవుడు మనందరికీ కూడా నిత్య జీవం ఇవ్వడానికే ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి జీవితం అనేటువంటిది ధనవంతుడికి ఇస్తాడా, పేదవాడికి ఇస్తాడా, లేదా ఆయన వద్దకు వచ్చేటువంటి వాడికి ఇస్తాడా అనేటువంటి వ్యత్యాసాలు ఆయన ఏమాత్రం కూడా చూపించటం లేదు. ఆయన ప్రతి ఒక్కరికి ఇస్తారని ఆయన యొక్క జననము ద్వారా మనకు దృఢపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువులోనే మనకు ఆ రక్షణ అనేటువంటిది అనుగ్రహించబడింది. అందుకని కొరింథీయులకు రాయబడినటువంటి 2వ లేఖ 5వ అధ్యాయం 17వ వచనములో, కావున ఎవడైనా క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను అని. కాబట్టి నీవు గనక ఈరోజు క్రీస్తులో ఉండాలని తలస్తే, ఒకవేళ నీవు గనక క్రీస్తులో ఉండాలని నిశ్చయించుకుంటే నీ యొక్క పాత జీవితాన్ని ఈరోజే నువ్వు వదిలివేయాలి. నీ పాత జీవితం అంటే నీ యొక్క పాత అభిరుచులు, నీ యొక్క పాత ఆలోచనలు, మరి ముఖ్యంగా నీకు ఏదైతే దేవుని నుంచి దూరముగా తీసుకుని వెళుతూ ఉందో దాన్ని నువ్వు ఈరోజే వదిలివేయాలి. ఇది మనం వేసుకున్నటువంటి ఒక వస్త్రము కాదు, ఈరోజు తీసుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత మాసిపోయిందని వదిలివేయడానికి. ఇది నీ జీవితము. కాబట్టి నీ జీవితము దేవునిలో కొనసాగాలంటే నీవు క్రీస్తుని ధరించి ఉండాలి. అందుకని ప్రభు ఈరోజు ఈ యొక్క సమయంలో అప్పరూపములో మన మధ్యలో వేంచేసి ఉన్నాడు. అందుకని యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనములో, నేనే పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును, ఎవడేని నన్ను భుజించిన వాడు నిత్య జీవము జీవించును, వాడు మరణించినను వాడు జీవించునని పలుకుతూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలో మనము ప్రభువును స్వీకరించబోతూ ఉన్నాము. అంటే ప్రభు మన యొక్క హృదయాలలోనికి, మన యొక్క జీవితంలోనికి రాబోతూ ఉన్నాడు.
అందుకని యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక చక్కని మాట చెప్తూ ఉన్నాడు, ఎవరైతే నన్ను స్వీకరిస్తారో నేను వారి యందును వారు నా యందును ఉందనని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఈ యొక్క ఆరాధనలో నీ యొక్క జీవితాన్ని ప్రభువుకు సమర్పిస్తూ ఉన్నావా? ప్రభువును స్వీకరించడానికి నీవు సిద్ధముగా ఉన్నావా? నువ్వు సిద్ధముగా ఉండాలంటే ముందుగా దేవుడు నీ జీవితంలో చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకో, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుకో. ఇదిగో ఒక రచయిత ఈ విధముగా అంటూ ఉన్నాడు, మేలులు మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణం ఉన్నంత వరకు నేను నిన్ను విడిచిపోలేనయ్యా. అందరం కలిసి చప్పట్లు కొట్టుకుంటూ ఈ యొక్క పాటను పాడుకుందాం. మేలులు మేలులు మరచిపోలేనయ్యా, వరకు విడిచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా. మేలులు మేలులు మరచిపోలేనయ్యా, మేలులు మేలులు మరచిపోలేనయ్యా. నీవు కొండలలో కోనలలో నడిచినా కానీ ప్రభు మాత్రము నిన్ను మరచిపోలేదు. నీవు శ్రమలలో ఉన్నా కానీ నీవు మాత్రము ఆయనని విడిచిపోవద్దని ప్రభువును కోరుతూ ఉన్నాడు. నీ యొక్క కష్టాలు బాధలన్నీ కూడా ఆయన నీ నుంచి తొలగిస్తూ నిన్ను ప్రతినిత్యము కూడా ఆయన యొక్క సంరక్షణ నడిపిస్తూ ఉన్నాడు. కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా, కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నీవు విడిచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నీవు విడిచిపోలేదయ్యా. ఇది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా, ఇది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా. మేలులు మేలులు మరచిపోలేనయ్యా, మేలులు మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా. మేలులు మేలులు మరచిపోలేనయ్యా, మేలులు మేలులు మరచిపోలేనయ్యా. Praise the Lord. 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 కీర్తనల గ్రంథము 1వ కీర్తనలో మనకు 2 మార్గాలను చూపిస్తూ ఉంది, మంచి మార్గము చెడు మార్గము. మరి యొక్క నూతన సంవత్సరములో అడుగెడుతున్నటువంటి మనము
గడిచినటువంటి పాత జీవితంలో మనము చేసినటువంటి ఆ పాపపు కార్యాలలోనే జీవిస్తూ లేదా ఆ పాత జీవితంలోనూ జీవిస్తూ ముందుకు వెళదామా, లేదా నూతనత్వముతో ప్రభువిచ్చేటువంటి ఆ నిత్య జీవం పొందుకోవడానికి నూతనముగా మన యొక్క జీవితాన్ని క్రీస్తుని స్వీకరించి ముందుకు సాగుదామా? ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఇదిగో యొక్క ఆరాధనలో ప్రభు యొక్క దీవెనలు మన మీద కురిపిస్తూ ఉండగా ఆ ప్రభు యొక్క దీవెనలతో మన యొక్క కుటుంబము, మన యొక్క జీవితము దేవుని యొక్క సంరక్షణలో నిండుగా మెండుగా దీవించమని, గడిచినటువంటి కాలములో జీవించిన దానికన్నా మెరుగైన విధముగా యొక్క నూతన సంవత్సరములో దేవుడు మనల్ని బలపరచమని, నిండుగా మెండుగా ఆశీర్వదించమని యొక్క ఆరాధనలో అదే విధముగా దివ్య బలి పూజలో ఆ ప్రభువును ప్రార్థించుదాము. అందరూ మోకరించి దివ్య ప్రసాదనాథుని యొక్క ఆశీర్వాదాలను తీసుకోబోతూ ఉండగా వీళ్ళు ఉన్నటువంటి వారు మోకరించి ఈ యొక్క నూతన సంవత్సరాన్ని ప్రారంభించబోతుండగా దేవుని ఆశీస్సులు సమృద్ధిగా మనందరి మీద కృమ్మరించబడాలని శిరమును వంచుడని గీతాన్ని ఆలపించుకుంటూ ఆ యొక్క ప్రభుని ఆశీస్సుల కోసమై మనం ఎదురు చూద్దాం. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్య ఆహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపన చిహ్నమును మాకు సంగచిత్తగించుదిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములో జీవించు పాలన చేయరిన వారా మాకు అనుగ్రహించండి.
చూడవు దేవుడే పుడు మాధుర్యం గలవారి నామము నిజ దేవా మనవుడైన యేసు పవనమైన వారి నామము యేసు యొక్క దివ్య హృదయం స్తుతింపబడునుగాక యేసునాథుని పవిత్ర రక్తం పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యను మనమందును వెంచేసియుండు యేసునాథుడు ఓదర్చువారైన స్పిరితో సాంతు దేవుని తల్లి మరియ మాత మేరీ మాత యొక్క అమలోద్భవం కన్న తల్లి అవు వారి నామము ఆమె యొక్క మోక్షరూపణం మరియ భర్త జోజప్ప గారు తమ దూతల యందును తమ హర్షశ్రేష్ఠుల యందును దేవుడే పొడుగనముగా పడును